ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మన ఇళ్ళందులో మన కొత్తగూడెంలో బొగ్గుతోని నీళ్లు గోదావరితో కరెంటు తయారైతుంది. ఇవాళ 20,000 మెగావాట్లు కరెంటు ఉన్నది. ఇవాళ తెలంగాణ కరెంటు ఉన్నది, చాతగాక ఇవ్వలేకపోతున్నారు. 7,000 కోట్ల రూపాయలు అప్పచెప్పినాం రేవంత్ రెడ్డికి. ఆ రైతు బంధు మనపై రేవంత్ రెడ్డి వారికి మీకు తెలుసు కదా, 7,000 రూపాయలు 7,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లో పెట్టి మన ఓడిపోయిన రోజు రైతు బంధుకు 7,000 కోట్లు ఆడ అప్పచెప్పొచ్చినాం రేవంత్ రెడ్డికి. ఆ పైసలు 5 నెలలు ఇవ్వలేదు, కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నాడు. ఇవాళ మన పైసలు మన కేసీఆర్ గారు రైతు బంధు పెట్టిన పైసలు ఇవాళ ఇప్పుడు ఇస్తాడు కొన్ని. మీరు కాశీకి ఎంపీ, వారణాసి అంటారు ఇంగ్లీష్ లా, ఇక్కడ దక్షిణ కాశీ. నువ్వు కాశీకి కోట్ల రూపాయలు పెట్టి బాగుపరిచినావు వారణాసిని. మా వేములవాడ దక్షిణ కాశీ ఒక 500 కోట్లు ప్రకటించవయ్యా మోడీ అని నేను అడిగిన. తెల్లారి మోడీ గారు వచ్చిండ్రు, బండి సంజయ్ గారు మోడీ 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 అని జపం మాడింది తప్పితే మన సమస్య ఒక్కటి కూడా అడగలేదు. విషయాలు కరీంనగర్ కోసం అడగనటువంటి ఎంపీ బండి సంజయ్ గారు ఎందుకు ఓటు వేయాలి? ఇలా మీరు కాదు, నేను బీజేపీ శ్రేణులను అడుగుతున్నా, బీజేపీ కార్యకర్తలను అడుగుతున్నా, ఇలా ఎందుకు ఓటు వేపిస్తారు మీరు? ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా అడగని ఎంపీ అవసరమా కరీంనగర్ కి? 5 సంవత్సరాలు ప్రధానమంత్రి, నేను 5 సంవత్సరాలు ఎంపీ, బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ. నేను కరీంనగర్ నగరానికి 1000 కోట్లు పట్టుకొచ్చిన ఇదే మోడీ గారు అడిగి, ఇదే వెంకయ్య నాయుడు గారిని అడిగి పట్టుకొచ్చిన, ఇదే పీయూష్ గోయల్ బీజేపీ మంత్రుల దగ్గర తిరిగిన, ఇదే మోడీ గారిని తీసుకొచ్చి గజ్వేల్లో శంకుస్థాపన చెప్పిన. ఇలా కరీంనగర్ కి రైల్వే లైన్, ఇలా మీరందరూ కూడా సిద్దిపేట దగ్గర పోతాంటారు, రైల్వే లైన్ వచ్చిందా రాలేదా? పట్టాలు వచ్చినాయా రాలేదా? 75 ఏళ్లకి నుంచి అడిగినటువంటి విషయం అది. నేను ఎంపీగా ఉన్నప్పుడు పీయూష్ గోయల్ దగ్గర పోయినా, అడిగినా, శాంక్షన్ చేపించిన. వాళ్ళు కిరికిరి పెట్టిండ్రు, భూమి మీరే ఇవ్వాలన్నారు, పైసా మీరే కట్టాలన్నారు, నష్టం వచ్చిన మీరే భరించాలన్నారు. అన్ని మన కేసీఆర్ గారితో ఒప్పించినా ఇదే నరేంద్ర మోడీ గారిని గజ్వేల్ పట్టుకొచ్చి శంకుస్థాపన చేపించారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.